అనంతపురం జిల్లాలో ఎంతో మంది నిరుపేదల ఆశాజ్యోతి విద్య, ఆరోగ్య, గృహ, క్రీడా రంగం వంటి ఎన్నో సేవలను అందిస్తున్న సంస్థ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటుందని, సంస్థకు తాను అండగా ఉంటానని తెలిపారు. రాయలసీమ ఒక రత్నాల సీమ అంటూ ఈ రాయలసీమ నుంచే ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. అనంతపురం జిల్లాకు వారు చేయని అభివృద్ధిని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేసిందని గుర్తు చేశారు. అలాంటి ఈ ట్రస్ట్ కు నిధులు రాకుండా చేయడం సరికాదని పలువురు రాజకీయ నేతలపై విమర్శలు చేశారు. రాయలసీమ ఇంకా రాయలసీమగా మిగిలిపోయింది. నిన్న సాయంత్రం ఏపీ హైకోర్టు నుంచి బయలుదేరి వస్తే 4 గంటలకు, ఇక్కడ ఉదయం 4 గంటలు పట్టింది. దాదాపు 12 గంటల ప్రయాణం 4 గంటల్లో కంప్లీట్ అవ్వాల్సింది. ఎందుకు అని అడిగితే ఎన్ని అడుగడుక్కి పొందలే, రాళ్ళే, రప్పలు, స్లోగా వెళ్ళండి, 35 కిలోమీటర్లో వెళ్ళండి, పూర్తిగా వయా హైదరాబాద్ వెళ్ళి వచ్చిస్తే బాగుండేమో అనిపించింది. రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పవలసిన లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రి. ఎంతకు మంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమ? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాన్ని బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్టీటీ అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి పార్టీ ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్టీటీ సంస్థను ఎలక్షన్ పేరుతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి, ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలియదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియ మిత్రు దేశమైన స్పెయిన్. 99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఆ దేశానికి కింగ్. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు?